ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో ప్రదీప్ గారు ఉన్నారు, కెనడా నుంచి. నమస్తే ప్రదీప్, వెల్కమ్ టు ద షో. నమస్తే గురువు గారు. చాలా ఆనందంగా ఉంది మీరు నన్ను ఆహ్వానించినందుకు ఈ ఈ ఈ డిస్కషన్ కి. ఎస్, ఇది యూట్యూబ్లో ఉంటుంది, మీకు తెలుసు కదా ఆ విషయం, ఈ డిస్కషన్ ఆ, అంతా. యా. తెలుసు తెలుసు యా, గురువు నో గారు. అబ్జెక్షన్. అబ్జెక్షన్స్ ఏం లేవు గురువు గారు. సరే. ఇక మీరు మీ ప్రశ్నల పరంపర కానివ్వండి, మాట్లాడదాం. యా. ఆ, నేను ఈరోజు మిమ్మల్ని అడగబోయే ప్రశ్నలు ఆగస్ట్ 4వ తారీఖున మీరు రామ్ గోపాల్ వర్మ గారి సందేహాల పైన కొనసాగింపుగా నేను భావిస్తున్నాను. ఓకే. అంటే ఆ, ఆగస్ట్ 4వ తారీఖున మీరు ఒక వీడియో చేశారు. నేను అది విన్న తర్వాత నాకు వచ్చిన నా మనసులో యా. నా అది మైండ్ లో కలిగిన రామ్ గోపాల్ వర్మకి, ఆయనకి ఆ, ఆలోచనలకి శరీరంతో పని లేదు అని ఏదో చెప్పాడు ఆ, ఆయన. చెప్పారు కదా. కాదు, చెప్పారు శరీరం మీరు అందులో. కావాలి అని యా, చెప్పాడు. అది మీరు కావాలని చెప్పారు. ఉమ్, అయితే మీరు అందులో చెప్తున్నప్పుడు ఈ ఈ శరీరం కొంచెం కొంచెం అప్పర్ లెవెల్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఆత్మ గురించి, ఉమ్, చిత్తం గురించి, ఆ, మనసు గురించి కొంచెం ఉమ్, వివరించి, ఆ, ఉపనిషత్తులు, వైశేషిక దర్శనాలు కొంచెం ఉమ్, వాటిలోని వీటిని ఎట్లా డిస్కషన్స్ చేశారు, ఉమ్, ఇవి ఎట్లా ప్రూవ్ చేయబడ్డాయి థియరమ్స్ ద్వారా అని మీరు ఒక ఉమ్, లాజికల్ గా చెప్పబోయారు. బట్ ఓకే. ఉమ్, ఇప్పుడు అందులోనే ఇప్పుడు నాకు వచ్చిన మొదటి డౌట్ ఏంటంటే, ఉమ్, ఇప్పుడు పరమాత్మని పరమాత్మ అతను మనుషులను నా అన్న ఫస్ట్ ఆత్మకి నా అన్న అహంకారాన్ని జోడిస్తూ, ఆ, మరియు వాటికి మనసుని చిత్తాన్ని ఆ, జోడిస్తూ, అదే ఈ మూడింటిని కాంబినేషన్స్ లో జోడిస్తూ అని చెప్పారు కదా. ఇప్పుడు అందులో డౌట్ ఏంటంటే, ఇవన్నీ పరమాత్మ చేసి ఈ మనసును, చిత్తాన్ని, అహంకారాన్ని, నాన్న అహంకారాన్ని జయిస్తూ అంతర్గత సంఘర్షణతో సృష్టించడానికి ఏమిటి అంటే, మీరు ఇవన్నీ జయిస్తూ కర్మ చేస్తూ ఆ, ఎటువంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే చెప్పాడో ఇవన్నీ చేస్తూ ఇటువంటి కాంప్లెక్స్ ప్రాసెస్ పెడుతూ పరమాత్మ ఎందుకు మనుషుల్ని అహంకారాన్ని జోడిస్తూ ప్రకృతిని జోడిస్తూ ఈ ఈ మనసుని, ఈ ఆత్మని ఇవన్నీ జోడిస్తూ ఒక సృష్టి చేస్తూ ఇవన్నీ చెయ్యాలి. ఎటువంటి అంతర్గత సంఘర్షణ పెడుతూ అంటే మనిషిని మళ్ళీ నువ్వే నా జ్ఞానం పొందుతూ తెలుసుకుంటూ ఇటువంటి సంక్లిష్టమైన ఈ మనసుని, ఈ అహంకారాన్ని, ఈ చిత్తాన్ని జయిస్తూ ఆ, ఇటువంటి కాంప్లెక్స్ ప్రొసీజర్ పరమాత్మ ఎందుకు చేయాలనుకున్నాడు అన్నది నా మొదటి ప్రశ్న యా. గురువు. అయితే ఇప్పుడు ఇందులో ఒక చిన్న విశేషం ఏంటంటే, మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ఉమ్, ఒక చిన్న బేబీ పుట్టింది అనుకుందాం కాసేపు. ఉమ్. పుట్టిన దగ్గర నుంచి నిద్రపోతూనే ఉందనుకో, ఏమవుతుంది? గట్లనే నిద్రపోతూనే ఉంటారు అంటే మెలకువలోకి రాలేరు. మెలకువలో ఉమ్, రాకపోతే లాభమేం లేదుగా, మంచిగా హాయిగా నిద్రపోతుంది కదా. అవును. అవును కదా. గురు. తెలుసు. కాబట్టి అంటే అలా నిద్రపోతూ ఉండడాన్ని సుషుప్తి అంటారు అనమాట. సో ఉమ్, మనుషులు కూడా, ఆత్మలు కూడా అన్ని సుషుప్తిలో ఉండేవి. ఉమ్, ఉమ్, పరమాత్ముడు ఆ సుషుప్తి నుంచి బయటికి తీసుకొచ్చి ఇట్లా సృష్టి చేశాడు. ఎందుకంటే ఉమ్. వాళ్ళు మోక్షం పొంది ఆనందంగా ఉండాలని చెప్పి. సో ఓకే. సృష్టి చేసినప్పుడు ఏమవుతుందంటే, లేకపోతే వాళ్ళు సుషుప్తిలో అలా పడి ఉంటారు. ఓకే. ఏం ఆనందం ఉండదు, దుఃఖం ఉండదు, ఏం ఉండదు. అంటే ఏంటి, ఒక రాయి ఎట్లా పడి ఉంటుందో మీ ఇంటి ఎదురుగుండా, అలానే అంటే ఇప్పుడు మనం రోజు రాత్రి అయితే ఎలా అయితే నిద్రలోకి వెళ్తున్నామో అలాంటి స్థితిలోనే ఆ, నిద్ర, ఉంటాం డీప్ స్లీప్, ఇంచుమించుగా. ఇంకా ఏ మాత్రం యాక్టివిటీ లేదు ఇంకా ఆత్మకి. ఓకే. అంటే ఈ ఇలాగా ఉంది. ఆత్మని ఎవరు ఏంటనేది ఏం తెలియదు అసలు, ఎరుకుతో ఏం ఉందాం అలాగా. ఏం లేదు ఇంకా. ఒక ఓకే. Therefore అంటే అది అట్లా లాభం లేదు కదా. ఇప్పుడు పరమాత్ముడు తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి సృష్టి చేస్తే, ఉమ్, ఈ ఆత్మలన్నీ ఆ సృష్టిలో దూరిని. ఉమ్, సో వాటికి అవకాశం ఇచ్చాడు. ఓకే, నువ్వు ఈ సృష్టిలో ఈ నా నియమాలు ఇవి అని చెప్పి వేదం ఇచ్చాడు. ఆ ఓకే. నియమాలు పాటించుకోండి, పాటించుకొని మోక్షాన్ని పొందండి, మోక్షానందాన్ని పొందండి అని చెప్పాడు. సో ఓకే. అది ఆయన చేసిన పెద్ద పొరపాటు అనమాట, మీ లెక్క ప్రకారం. సో అది, పొరపాటు అని కాదు. అంటే మరి ఇంకా ఆయన జ్ఞానాన్ని ఆయన ఉపయోగించాడు. ఇప్పుడు ఓకే. అంటే ఎందుకు దీని ద్వారా ఆ, ఉమ్, చెప్పండి చెప్పండి. అంటే దీని ద్వారా పరమాత్మ అంటే నేనే అంటే కొంచెం అది కూడా లాస్ట్ ప్రశ్నలో భాగమే. అంటే పరమాత్మ మనలో ఉండే ఆత్మ పరమాత్మ వేరంటారు మీరు. ఖచ్చితంగా. ఉమ్,
ఓకే. అదే నేను కన్ఫ్యూజన్. అంటే మనలో ఆత్మ, ఇప్పుడు యా మన సంస్కృతి నువ్వే దేవుడు సంథింగ్ ఇలాగా కొన్ని యా చెప్తుంటారు కదా! నువ్వే దేవుడు అని చెప్పడంలో అర్థం అన్ని ఏంటి? దేవుడు, అన్ని దేవుడు, మనము దేవుడు, ప్రకృతి దేవుడు, అంతా దేవుడే, దేవ స్వరూపం ఇదంతా. ఆ కన్ఫ్యూజన్ లో నాకు వచ్చిన డౌట్, అంటే ఇదంతా పరమాత్మ ఇదే అయితే, పరమాత్మలో మనము ఒక భాగం అయితే. ఆ పరమాత్మలో మనము ఒక భాగం కాదు. పరమాత్మ సృష్టి అంతా నిండి ఉన్నాడు. మనం వేరు, పరమాత్మ వేరు. ఓకే. మనకి జ్ఞానం వచ్చి మోక్షం పొందిన తర్వాత పరమాత్మలో రమిస్తాం. అంటే పరమాత్మలో తిరుగుతూ ఉంటాం. ఆనందాన్ని, మోక్షాన్ని అనుభవిస్తూ. ఉమ్, అది ఆయన ఆ, గొప్పదనం. సో మనకేంటంటే మనం ఆత్మలము, మనకి ఉన్న జ్ఞానం లిమిటెడ్. ఉమ్, ఆయనకు అనంత జ్ఞానం ఉంది, అనంతమైన స్పేస్ ఉంది ఆయనకి. సో ఆయన లేని టైం అంటూ లేదు. మనకు అట్లా ఉమ్. కాదు కదా. ఓకే. మనకి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. సో మన యాక్సెస్ లిమిటెడ్, మన మైండ్ లిమిటెడ్. సో ఆ లిమిటెడ్ మైండ్తో మనం అనంతమైన పరమాత్మను అవ్వలేం. ఉమ్, ఇప్పుడు పరమాత్మ ఈ సృష్టిలో ఎక్కడెక్కడో గెలాక్సీస్లో ఉన్న వాటిని, ఇక్కడున్న ప్లానెట్స్ని, ఇక్కడున్న మనుషుల్ని, అన్ని ప్రాణుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన కంట్రోల్ అంటే ఏంటి? ఆయన వాటికి సాక్ష్యం. సో ఆయన సాక్షిభూతంగా ఉన్నాడు. సో ప్రతి ఆ, దానిలోనూ ఉన్నాడు. మనం ఉండలేం కదా అట్లా. మన అంటే శరీరంలోనే ఉండడానికి కష్టపడిపోతున్నాం అది. సాక్షిభూతాన్ని కొంచెం మీరు కొంచెం సాక్షి డిఫైన్ చేయగలరు అంటే. అంటే మనం చేసే ప్రతి కార్యానికి రిజల్ట్స్ ఇవ్వడం ఆయన పని. దానికి సాక్ష్యం ఆయనే. మీరు అదే. మీ మనసులో ఒకటి అనుకోవచ్చు, చెడు భావం కలిగి ఉండవచ్చు. ఆ ఉమ్, చెడు భావం ఉమ్. ఎవ్వరికీ తెలియదు, మీ మనసులో ఉంది కాబట్టి. కానీ పరమాత్మకు తెలుసు. ఆయన సాక్షి. ఓకే. ఓకే. ఉమ్. మనలో జరిగే ప్రతిదీ ఆయనకు తెలుసు. మనలాంటి సామాన్య మానవులు ఏం కాదులే అని కొంచెం మనం వాక్ చేసేస్తాం, మనసులో మన సీక్రెట్స్ మనకే తెలుసు కదా అని కొంచెం మనం అవును, తప్పులు చేస్తూ ఉంటాము. తప్పులు చేస్తూ ఉంటాము. బట్ దానికి ఆయన ఎప్పుడు సాక్షిగానే ఉంటా ఉంటాడు. సాక్షిగా ఉంటాడు. మనం చేసే కర్మలకు అనుగుణంగానే ఆయన మనకి జన్మలిస్తూ ఉంటాడు. ఓకే. సో పరమాత్మ అన్నది మనల్ని నిద్రలో నుంచి లేపటానికి, ఒక నిత్య మోక్షం అనే ఒక ఆనందాన్ని పొందటానికి కోసం, ఎస్. జ్ఞానాన్ని పొందడం కోసం, అందులో నుంచి తట్టి లేపి ఒక ప్రకృతిని చేసి అందులోని మనం ప్రవేశపెట్టి. ప్రకృతి ఆ, ఆల్రెడీ ఉంది. ఆయన ఆ, ఉన్నాడు, ప్రకృతి ఉంది, ఆయన ఉన్నాడు, మనం ఉన్నాం. సో ఈ మూడు అనాదులు. వాటికి ఆది అంతం లేదు. ఓకే. సో ప్రకృతిని ఆయన సృష్టి చేశాడు చక్కగా. సృష్టి చేసినప్పుడు మనకి దాంట్లో వెళ్ళాలని ఆశ ఉండింది, వెళ్ళాం. ఓకే. ఈ ఈ ఈ ఆత్మలన్నీ ఒక కోరికగా పరమాత్మ నుంచే ఎస్. మాకు ఈ ప్రకృతిలోకి వెళ్ళాలనుంది అని. అయితే ఇందులో ఒక ప్రశ్న వస్తుంది, అందరికీ ఇదే ప్రశ్న వస్తుంది. ఎప్పుడు ఫస్ట్ సృష్టి జరిగింది? అప్పుడు మానవుడు ఏ కర్మ చేశాడని పుట్టాడు అని అడుగుతారు అందరు. సో దీనికి అవును. ఆది అంతం లేదు ఈ సైకిల్. మొట్టమొదటిది అవును. అన్నది లేదు, ఎండింగు లేదు. అదెట్లా అదెట్లా ఉంటుంది? ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ అవ్వాలి కదా సృష్టి. అది ఇప్పుడు సృష్టి జరుగుతుంది, ప్రళయం వస్తుంది, మళ్ళీ సృష్టి జరుగుతుంది, ప్రళయం వస్తుంది, మళ్ళీ సృష్టి జరుగుతుంది, మళ్ళీ ప్రళయం వస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అవును. అవును. దానికి కూడా అడిగే ప్రశ్న ఏంటంటే అందరూ, ఫస్ట్ అంటూ ఏదో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా అని. ఓకే, యా, ఇది యా. ఇట్లా కంటిన్యూస్గా వెళ్తుంది బాగానే ఉంది, కానీ ఫస్ట్లో స్టార్టింగ్ ఎక్కడో ఉండాలి కదా. అవును. ఆ, అది ఎందుకు మీకు తెలియదు అంటే, మీరు టైం బౌండరీకి పట్టుబడ్డారు. ఎగ్జాక్ట్లీ. యా. టైంకి పట్టుబడితే మీరు టైం బయటికి వెళ్ళలేరు. టైం బయటికి వెళ్తే కానీ ఈ టైం అంటే ఏంటో తెలియదు. అవును బ్రో. అప్పుడు కానీ మీకు ఈ సైక్లింగ్ చక్కర ఏంటో తెలియదు. అవును బ్రో, కరెక్ట్. యూ గాట్ టు గో అవుట్ ఆఫ్ ది టైం బౌండరీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మీకు సమయం తెలియదు. అవును. మీ అవును బ్రో. పంచ జ్ఞానేంద్రియాల నుంచి ఇన్ఫర్మేషన్ మనసుకు లేదు. అవును బ్రో. మనసు నుంచి ఆత్మకి వెళ్ళదు జ్ఞానం. సో అవును. అలాంటప్పుడు ఆత్మ సుషుప్తిలో ఉంది అని చెప్తాం. ఆ సుషుప్తిలో ఉన్న వాడికి ఎలా అయితే సమయం తెలియదో, అలా ఓకే. మోక్షంలో ఉన్న వాడికి సుషుప్తి లాంటిదే కానీ టైం తెలుస్తుంది, జ్ఞానం ఉంటుంది. సో అతను ఓకే. ఈ మొత్తం ప్రపంచాన్ని చూడగలుగుతాడు, చూడగలుగుతాం. యాక్సెస్ చేయగలుగుతాడు. సో అప్పుడు అతను ఈ మరణ జనమరణ చక్కర్లో ఉండడు కాబట్టి అతన్ని నువ్వే గాడురా, నువ్వే భగవంతుడురా అని చెప్తారు అన్నమాట. ఓకే.
అహం బ్రహ్మాస్మి అని అందుకే అంటారు. నేను అదే ఆ బ్రహ్మ పదంలోనే నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా మనమే. అంటే అర్థం ఏంటంటే నేను బ్రహ్మము వేరు కాదు అని చెప్తాం. అంతేగాని ఒకటి అని కాదు అర్థం. అవును. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, మంచి ప్రేమలో పడి ఉన్నారు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారు? మా ఇద్దరు శరీరాలు వేరు కానీ ప్రాణం ఒకటే అంటారు, మనసు ఒకటే అంటారు. అలా డైలాగులు మనం వింటూ ఉంటాం. వింటాం. ఆ, అవును. సో దాన్ని కరెక్ట్. బట్టి మనము ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు డిఫరెంటే. ఓకే. అహం బ్రహ్మాస్మికి మీనింగ్ అది, తప్పుగా తీసుకోకూడదు మనం. ఉమ్. సో సో ఈ ఆత్మలన్నీ ఈ జ్ఞానాన్ని పొంది మోక్ష స్థితిని పొందాలి అంటే ఒక ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి ఒక ప్రకృతిలో అదే మనం ప్రకృతిలోకి ఎంటర్ అయ్యి ఆ, అయితే ఇది బైపాస్ చేయకుండా డైరెక్ట్ గా మోక్షాన్ని పొందడం కుదరదు. అంటే ఈ ప్రకృతిలోకి వచ్చి సుషుప్తిలో అంటే దీని నుంచి సుషుప్తిలో వచ్చి ఉన్నారుగా, మరి సుషుప్తిలో ఉన్న వాళ్ళకి ఎలా వస్తుంది మోక్షం? రాదు. ఆయన ఇచ్చేయచ్చు కదా అంటే ఆయన ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది, మనం తీసుకోవట్లేదు. అది త్రూ ఈ ద్వారా ఈ ఈ ద్వారానే సాధ్యం అవుతుంది, లేకపోతే ప్రకృతి ఎందుకు మనకి? ఉమ్, సో ప్రకృతి, జీవుడు, పరమాత్మ, మూడు అనాది. ఈ ఉమ్. అనాదుల్లో ఏది డామినేటింగ్ కాదు, ఏది ఆ, ఏనో ఇది కాదు. ఓకే. ఓకే. సో జీవుడు కాకపోతే అంటే మన ఆత్మ అంటారా మీరు? మన జీవుడు అంటే మన మన ఓకే. ఓకే. జీవుడు అంటే ఆత్మ అంటే ఇప్పుడు జీవ పక్షులు, జంతువులు, చెట్లు అవి అన్ని కూడా ఆత్మలు. ఓకే. 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 ఇవి ఒక మనుషులకి వర్తించవు. ఎస్. ప్రతి లివింగ్ థింగ్ కి వర్తిస్తాయి, ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా, వైరస్, వాట్ ఎవర్. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. లైక్ స్టోన్స్, మన రాళ్ళు అంటే స్టోన్స్ కి అది ప్రకృతి, ప్రకృతి. జడం ఓకే. అది. జడం. ఆ, ఏవైతే జీవనము చలనము ఉన్న వాటికి మాత్రమే ఆ, ఇవి వర్తిస్తాయి. అదే ఆ, చైతన్యము జీవుడిగా అంటారు. ఎస్. ఆ, జీవుడిగా గుర్తించవచ్చు. ఎస్. ఓకే. ఓకే. ఈ ప్రకృతి, జీవుడు, పరమాత్మ అన్నది ఈ టైం టైం బౌండ్ తో సంబంధం అంటే ఎస్. ప్రళయము ఆ, సృష్టికి ప్రళయానితోని సంబంధం లేదు. ఇవన్నీ అనాదిగా ఉన్నాయి అంటున్నారు మీరు. ఇప్పుడు నాకు ఒక బేస్ వచ్చింది గురువు గారు. అయితే ఈ ప్రకృతి ఆ, ఆ, జీవుడు, పరమాత్మ అనేది నిత్యం ఆనందం అదే ఉమ్, అనాదిగా ఉన్నాము అంటే ఇన్ఫినిట్ గా ఉన్నాము. దీనికి ఎస్. స్టార్టింగ్ అంటే లేదు. యా, దెర్ ఇస్ నెవర్ వివర్ క్రియేటెడ్, నెవర్ వివర్ డెస్ట్రాయిడ్. డెస్ట్రాయిడ్. ఓకే. ఆ, అయితే ఈ మూడిట్లోని పరమాత్ముడు అనే ఒక ఆయన, ఒక వాట్ ఎవర్ పర్సన్ అనేది జ్ఞానంతో ఉన్నారు. ఆ, చలన ఒక జ్ఞానంతో, ఒక మెలకువతోని, ఒక స్పృహతోని ఉన్నారు అంటే రియల్ స్పృహ ఒకటి యా, వాట్ ఎవర్. ఎప్పుడు నిత్యం ముక్తుడు ఆయన, నిత్య బుద్ధ ముక్త స్వభావుడు. సో బుద్ధ అంటే ముక్త. మొత్తం బుద్ధి కలిగిన ఉమ్, వాడు. ముక్త ఉమ్, స్వభావం, ఎప్పుడు ముక్తిలోనే ఉన్నాడు ఆయన. ఆ దీనిలోకి ముక్ ఈ ప్రకృతిలోకి బంధింపబడడు. ముక్తిని కూడా కొంచెం డిఫైన్ చేయగలుగుతారు అంటే మనం ఊరికే వాడతాం కానీ అది ఏంటన్నది అర్థం కాదు మనకి. ముక్తి అంటే ఇప్పుడు ఈ సృష్టి ఎంత ప్లేస్ లో ఆక్యుపై ఉందో దానికి అది ఓన్లీ 1/4 పార్ట్ ఆఫ్ ది పరమాత్మ. సో రిమైనింగ్ 3/4 పార్ట్ ఈజ్ ముక్తి. దానిలో ప్రతి జీవుడు ఎప్పుడైతే మోక్షాన్ని పొందుతాడో జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సర్వము ఏవైతే పొందదలుచుకున్నాడో అందులో పొందవచ్చు. చూపు కావాలన్నప్పుడు కళ్ళు అవుతాడు, వినాలనుకున్నప్పుడు చెవులు అవుతాయి. అలా అన్నమాట, ఆయనకి సర్వం ఏది అనుకుంటే అది తీరిపోతుంది. అలా ఆనందంగా ఉంటాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఈ గాబరాలోకి రాడు. అలా ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే ముక్తి సమయం అయిపోతుందో మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఉమ్. ఉమ్. అది పరమాత్మకు వర్తించదు, ఓన్లీ జీవులకు యా, జీవుడికి మాత్రమే వర్తిస్తుంది. అందుకనే కదా ఆయన నిత్య బుద్ధ ముక్త స్వభావం, నిత్యము ముక్త స్వభావం. ఓకే. అది జీవుడికి మాత్రం వర్తించదు. యా, అది జీవుడు ఎందుకంటే ఇప్పుడు జీవుడు మైండ్ లిమిటెడ్ కదా ఆయనకి, జీవుడు బుద్ధి లిమిటెడ్. ఓకే. అనంతమైన బుద్ధి రాదు. ఈ వేద జ్ఞానంతో అయినా అది వేద ముక్తిలోకి జ్ఞానంతోనే చేరుకున్న ఉత్కృష్టమైన బుద్ధి వస్తుంది, ఆ, దాంతోనే అతను మోక్షాన్ని పొందడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ వేదం ద్వారా ముక్తి అంటే పరమాత్మ లాంటి ముక్తి అనేది రాదు. బుద్ధి వస్తుంది కానీ పర్మనెంట్ ముక్తి అంటూ రాదు.
పర్మనెంట్ ముక్తి కాదు కానీ ఒక పరాంత కాలం దాకా. ఒక పరాంత కాలం అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉమ్, మానవుడి జీవితము సంవత్సరాల్లో లెక్క పెడతాం కదా. అవును. అలాంటిది ఒక కలియుగం వయస్సు 4,32,000 సంవత్సరాలు. అట్లానే కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, సత్యయుగం, ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు, చతుర్యుగం. దీని సమయము 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి చతుర్యుగాలు 71 కలిపితే ఒక మన్వంతరము. అలాంటి మన్వంతరాలు 14 కలిపితే బ్రహ్మ దినము అవుతుంది. ఉమ్, అలాంటిది బ్రహ్మ రాత్రి కూడా ఉంటుంది. ఉమ్, సో ఇలాంటి బ్రహ్మదినము బ్రహ్మరాత్రి రెండు కలుపుకొని అలాంటి 360 అయితే గనక ఒక బ్రహ్మ సంవత్సరం. అలాంటి 100 అయితే గనక ఒక పరాంతక. ఈ సమయం ఓకే. క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అంత అవును, అవును. టైము ముక్తిలో ఉంటాడు పరమాత్ముడు. మనం, మనం. జీవుడు, ఓకే. మోక్షం పొందితే. జీవుడు మోక్షం పొందితే అంత టైం. ఆ టైం అయిపోగానే మళ్ళీ ప్రకృతి ఆ, ఎస్. ఇందులోకి వస్తాడు మళ్ళీ. ఎస్. ఓకే. ఓకే. కానీ పరమాత్ముడికి మాత్రం ఈ టైం అన్నది ఆ, ఆ, ఆయన వర్తించదు. ఐ మూడు మీన్ కాలాలకి స్పేస్కి కూడా అతీతుడు. అతీతుడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటాడు, ఏ టైంలో అయినా ఉంటాడు. ఆయన ఉంటాడు. పట్టుబడడు వీటి. మనం కారణం పట్టుబడి అతనికి జ్ఞానం ఉన్నది. ముక్తి సంపూర్ణ జ్ఞాని. స్వభావుడు. సంపూర్ణ సంపూర్ణం. జ్ఞాని. ముక్తి స్వభావుడు సంపూర్ణ జ్ఞాని కాబట్టి ఆ అతని అతీతంగా ఉండగలుగుతున్నాడు. జీవుడు అనేవాడు ఊ, ఒకవేళ జ్ఞానాన్ని సంపాదించిన ముక్తి అన్నది సంపూర్ణ ఆ పరాంత కాలం వరకే ముక్తి అనే స్వభావం కలిగి ఉండి మళ్ళీ బ్యాక్ టు వస్తాడు కాబట్టి మళ్ళీ సుషుప్తిలోకి వెళ్ళి మళ్ళీ అజ్ఞానంలో పడి మళ్ళీ ఇటు వస్తాడు కాబట్టి మళ్ళీ వేద జ్ఞానం ద్వారా మళ్ళీ జ్ఞానాన్ని పొంది మళ్ళీ ముక్తిలోకి చేరి అది జీవుడి యొక్క ధ్యేయం. అదే ఒక టార్గెట్ లైఫ్. అది జరుగుతూనే ఉంటుంది అది. అది జరగాల్సిందే. అది జరగాలి. సో ఈ ఎక్సర్సైజింగ్ ఈ ప్రకృతి అన్నది ఉంది. అందులోకి మనం వస్తున్నాం. ఈ జీవుడు ఇవన్నీ వస్తున్నాయి. అంటే ప్రకృతి అంటే ఈ ఈ స్టోన్ అదే ఏంటి చలనం లేనివి అంటే నాన్ లివింగ్ థింగ్స్ అన్ని ప్రకృతి కింద మనం ఎస్, తీసుకోవాలా? నాన్ లివింగ్ బీయింగ్స్. ఓకే. నాన్ లివింగ్ బీయింగ్స్ అన్ని ప్రకృతిలోకి వస్తాయి. ఇప్పుడు మన ఏవైతే బాడీ ఉంది, మన బాడీ ఈజ్ నాన్ లివింగ్ థింగ్. కానీ మనం ఓకే. అందులో ఉన్నాం కాబట్టి ఇట్ అపియర్స్ టు బి లివింగ్. ఓకే. 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 మనం లేకపోతే అది ఎప్పుడో పోతుంది. అవును, కరెక్ట్. చనిపోతే అది ఇంకా ఒక వ్యక్తి అందులోంచి అదే ఆత్మ ఏదైనా లేకపోతే అది ఇంకా జీవోత్సవం లాగే పడి ఉంటుంది. అది ఏమి కాబట్టి వర్క్ చేయలేదు. అది జడం అయిపోతుంది. జడమైపోతుంది. యా, యా. చైతన్యం కావాలంటే మనసు, బుద్ధి, బుద్ధి. అహంకారము, ఆత్మ అన్నీ ఉండాలి అందులో. యా, యా, ఇప్పుడు కొంచెం స్పృశిస్తుంది అది. సో యా, ప్రకృతి అన్నది ఏదైనా మ్, ఇవి లేనివే ఇవన్నీ ప్రకృతి కింద మారుతాయి. అది. ఎప్పుడైతే ఇవి అందులో ప్రవేశిస్తే అవి జీవుడిగా అదే ఏదైతే లివింగ్ థింగ్స్ గా మారుతాయి. ఎస్. అయితే అవి జ్ఞానాన్ని యాక్సెస్ చేస్తూ మోక్ష స్థితికి చేరుకుంటే పరమాత్మని స్థితిలోకి మనం చేరుకోగలుగుతాం. అది కూడా ఒక సర్టెన్ టైం బౌండ్ వరకు చేరుకోగలుగుతాం. టైం బాండ్ ఇస్ వెరీ బిగ్ అది కదా. అది చాలా పెద్దదే. బట్ ఎప్పటికైనా ఒక పరాంత కాలం ఒక యా, పరాంతకాలం. కాలం అది నేను క్యాలిక్యులేట్ చేయలేకపోయాను కానీ బట్ యా మీరు చెప్పి అది చాలా పెద్ద సంఖ్యలో ఉంది. సో చాలా. మొత్తానికి యా అది పెద్ద సంఖ్య. బట్ ఒక దానికి కూడా ఒక లిమిట్ ఉంది ఒక జీవుడికి ఎస్. యాక్సెస్ చేయడానికి. ఎస్. ఓకే. కానీ అదే ఇప్పుడు మనము ఆ, పరమాత్మ పైన ఆ, గౌరవం కలిగి ఉంటాం కాబట్టి మనం మన హిందువులుగా విశ్వసిస్తాం కాబట్టి ఓకే. ఇప్పుడు మన హిందువులే కాదు, సంస్కృతి. ఎవరన్నా సరే పరమాత్ముడికి లొంగి ఉండాల్సిందే. ఎవరైనా సరే ప్రపంచంలో వాళ్ళకి ఇప్పుడు వేదం ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఆ కర్మ చేయలేదు కాబట్టి. ఓకే. వేదం సంపాదించాలన్న కర్మ చేస్తేనే వేదం దొరుకుతుంది. అయితే మన దేశానికి కర్మభూమి అని ఎందుకు అది అంటారు అంటే అంటే అక్కడ పుడతారు. ఎప్పుడైతే సపోజ్ ఒకడెవడో స్పెయిన్లో ఉన్నాడు, వాడికి సడన్ గా ఈ వరల్డ్ అంటే ఏంటి, గాడ్ అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉంది. సో అతనికి యా, దగ్గరలో ఉన్న క్రిస్టియన్ చర్చ్కో దేనికో వెళ్తాడు, లేకపోతే మస్జిద్కో వెళ్తాడు, ఏదో చేసుకుంటాడు. సో అక్కడితో అతను సాటిస్ఫాక్షన్గా ఉండలేడు. ఎందుకంటే ఆ జ్ఞానం సరిపోదు. సరిపోతుంది. అవును. సో దాంతో అతను డిస్సాటిస్ఫాక్షన్, నాకు నువ్వు ఎవరో తెలవాలి తెలవాలని చెప్పి భగవంతుడిని
మాటి మాటి అడుగుతుంటే అప్పుడు అతను వేద భూమిలో పుట్టిస్తాడు. ఆటోమేటిక్గా ఆ జ్ఞానం పొందే అవకాశం ఇస్తాడు. అప్పుడు కూడా అవకాశం పొందలేదనుకో, మళ్ళీ సైకిల్లో పడిపోతాడు అంతే. ఉమ్. ఇది కొంచెం అంటే కాంప్లెక్స్ గా ఉంది. అదే అంటే ఇదంతా చూస్తుంటే పరమాత్మ ఇంటెన్షనల్ గా చేశాడా, ఇది ఇలా జరుగుతుందని ఆయనకి తెలుసు కదా. అంటే అతని జ్ఞానంతో ఉన్నాడు. మనుషులు జ్ఞానం కోసం మోక్ష స్థితికి చేరుకోవాలంటే ఈ ప్రకృతిలోకి చేరి జ్ఞానాన్ని యాక్సెస్ చేసి మోక్షం చేయాలన్నదే జీవుడి లక్ష్యమని అతనికి తెలుసు. అందుకే వేదాలు ఇచ్చి వచ్చారు. కానీ ఈ మనసును, ఈ చిత్తాన్ని, నాకు అహంకారాన్ని అన్నదాన్ని సంక్లిష్టమైన ఈ పజిల్ ని పెట్టి కొంచెం కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ వేదం నుంచి దూరం కన్ఫ్యూజ్ అయ్యి. ఆయన చేయలేదు, మనమే కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే. మనకి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం అంటే మన కోరికలు అధికం. మనకి అవిద్యలో ఉంటాం. ఆ అవిద్య మూలంగా కోరికలు పెరుగుతాయి. కోరికలతో మనం మళ్ళీ అవిద్యలో పడతాం. అంటే ఏంటంటే ఎన్నటికీ విద్యలోకి రాలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే దట్ ఒక చిన్న బాలుడిని 5 ఏళ్ళు రాగానే స్కూల్లో జాయిన్ చేస్తాం. మనం స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తాం? వాడి భవిష్యత్తు బాగుంటుంది, వాడికి చదువు వస్తుంది అని. వాడికి జ్ఞానం రావాలనే జాయిన్ చేస్తాం కదా. జాయిన్ చేసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు, నేను స్కూల్కి వెళ్ళను, అమ్మ దగ్గర ఉంటాను, ఇంట్లో ఉంటాను, ఆడుకుంటాను అని ఆ ఉమ్, పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. అయినా బలవంతంగా జాయిన్ చేస్తాం. ఇది జరుగుతుంది కదా అవును. ప్రతి జరుగుతుంది ప్రతి. చోట, ప్రతి ఇంట్లోనూ ఇది మామూలే. ఇది సో సాధారణం. అలానే ఏమవుతుందంటే ఆ ఆ పిల్లవాడు ఏంటంటే అవిద్యలో ఉన్నాడు కాబట్టి ఆ ఏడుపు. ఉమ్, ఇప్పుడు ఆ పిల్లవాడికి లెట్స్ సే రోజు ఒక చాక్లెట్ ఇచ్చే అలవాటు ఉంది. మనం చాక్లెట్ ఇస్తున్నాము, తింటున్నాడు హ్యాపీగా. ఒక రోజు ఇవ్వలేదనుకో, గోల పెట్టేస్తాడు, నాకు కావాలి చాక్లెట్ అని. అయితే మనం లేదురా, నువ్వు పెద్దగైన తర్వాత హాయిగా ఎన్ని చాక్లెట్ కావాలి తినొచ్చు అంటే వాడు ఒప్పుకోడు, అప్పుడే కావాలంట. ఎందుకంటే వాళ్ళకి అంతే జ్ఞానం ఉంటుంది కాబట్టి. ఆ, అంతే. జ్ఞానం ఎంత తక్కువ ఉంటే అంత అవిద్యలో ఉన్నట్టు లెక్క. అందుకే జ్ఞానం పెంచుకోవాలి అంటే వేదం చదవాలి. సో పరమాత్మని తెలుసుకుందుకు వేదంలో డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఉపనిషత్తులు ఎందుకు రాశారు అంటే ఆ ఋషులు రియలైజ్ అయింది రాసుకున్నారు వాళ్ళు. దర్శనాలు అట్లనే, బ్రాహ్మణాలు, అరణ్యకాలు అన్నీ కూడా మహర్షులు వాళ్ళు ఫీల్ అయినవి రాశారు. వాళ్ళకి వచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు రాసుకుంటూ పోయారు. సో మనకి జ్ఞానం లేకనే ఈ యొక్క కన్ఫ్యూషన్. జ్ఞానం పెంచుకున్నాం అనుకో, కన్ఫ్యూజన్ ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు జస్ట్ లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. లెట్స్ ఏ ఒక డాక్టర్ ఉన్నాడు, మంచి డాక్టరు, మంచి సర్జను, ఎస్, కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ద బాడీ సిస్టమ్, మంచి నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఎవరికైనా ఏదైనా అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు, రాగానే చూసి నీకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేస్తాడు ఆ డాక్టర్. ఎందుకంటే అతనికి అంత జ్ఞానం ఉంది. అతనికంటే తక్కువ జ్ఞానం ఉన్న డాక్టర్కి కొంత తెలుస్తుంది, ఇంకా తక్కువ జ్ఞానం ఉన్నవాడికి కొద్దిగా తెలుస్తుంది. అప్పుడు టెస్టులు చేస్తారు, ఇవి చేస్తారు, అవి చేస్తారు, దాన్ని బట్టి వెళ్తారు. సో ఈ జ్ఞానం డాక్టర్ ఎంత సంపాదించుకుంటే అంత తెలుసుకోగలుగుతాడు హ్యూమన్ బాడీ గురించి. సో అది మనకు తెలిసిన విషయం. అదే నువ్వు నేను కలిస్తే మనం ఒక పేషెంట్ చూసి ఇతనికి ఏమైంది అనుకుంటాం తప్పితే అతనికి ఫలానా జబ్బు అని మన ఇద్దరికి తెలియదు. ఎందుకంటే వీఆర్ నాట్ అందులో నిష్ణాతులం కాదు. నాలెడ్జ్ లేదు కాబట్టి అది. మనం చెప్పలేము. సో నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మనం ఆశ్చర్యపోతాం, డాక్టర్ ఇట్లా చూడంగానే చెప్పేస్తారు నీకు ఈ ప్రాబ్లం ఉంది, మెడిసిన్ వేసుకుంటే వెళ్ళిపో అంటాడు. అది నిజంగా వేసుకోగానే తగ్గిపోతుంది కూడా. అది ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ నాలెడ్జ్ కానీ వాళ్ళకి ఉంది. సో మనం కూడా అంతే. అలా మనం ఆ నాలెడ్జ్ పెంచుకుంటున్న కొద్దీ పరమాత్ముడు తెలుస్తాడు, సృష్టి ఏంటో తెలుస్తుంది. మనం ఓకే. తలుచుకోవట్లేదు, అది ప్రాబ్లం. మనకి ఇక్కడ సుఖాలు ఎందుకు లేవు, నేనెందుకు సుఖంగా లేను, ఎదుటివాడు ఎందుకు సుఖంగా ఉన్నాడు, వాడెందుకు బాధపడుతున్నాడు, వాడికి బాధలు ఎందుకు ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తుంటాం. అవును. కానీ మనం మన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకుంటే ఇవన్నీ పోతాయి, ఏటో కొట్టుకుపోతాయి. ఆ చిన్న పిల్లవాడికి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎట్లయితే బాధ ఉందో, వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంజనీరింగో మెడిసిన్ చేసేస్తాడు, వాడికి మంచి జాబ్ సంపాదించుకుంటాడు, వాడికి అప్పుడు అర్థం అవుతుంది స్కూల్ ఎందుకు జాయిన్ చేశాడు. ఓకే. అయితే ప్రతి మానవుడు చేయాల్సింది ఆ, తనను తాను ఉద్ధరించుకుంటే చాలు. బయట ప్రపంచాన్ని గాని ఫస్ట్ ఈ మనని మనం ఉద్ధరించుకోవాలి.
అదే జ్ఞానంతోని నాలెడ్జ్ తోని ఉద్ధరించుకుంటే సరిపోతుంది. మనం అంటే ఇప్పుడు మనం ఉద్ధరించుకుంటుంటే ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా ఉద్ధరింపబడతారు. నువ్వు పోయి వాళ్ళకి సేవలు చేయక్కర్లేదు. వాళ్ళు నువ్వు నీకంటూ నీ స్వహస్తాల మీద నువ్వు పని చేసుకుంటూ బతుకుతూ నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే అదే గొప్ప మేలు ప్రపంచానికి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చేస్తున్న కర్మను చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అరే, ప్రదీప్ చూడు చక్కగా అన్ని పనులు చేస్తున్నాడు, హాయిగా తన ఉద్యోగం తను చేసుకుంటాడు, తన సంపాదన తనకు ఉంటుంది, ఎప్పుడూ కూడా లేజీగా ఉండడు అని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు చేయడం మొదలుపెడతారు. యా. సో ఓకే గురువు గారు. సో నాకు అది వీడింది. యా. అయితే నాకు ఇక్కడ మీరు చెప్పిన డిస్కషన్ ఇంకొంచెం కొనసాగింపు అయితే పరమాత్ముడు ఏమైనా డైరెక్ట్ గా ఇవ్వకుండా అదే మీరు చెప్పారు కదా, డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు కదా. అది ఇంత కొంచెం కాంప్లెక్స్ గా ఈ కన్ఫ్యూజన్ మనం మనం గురవుతున్నాము. అది జ్ఞానం అతనికి ఎలా ఇస్తాడు? See, ఆయన ఇచ్చేది కూడా కాదు, మనం తీసుకునేది. ఓకే. ఇప్పుడు ఎల్కేజీలో పిల్లవాడు నేను డాక్టర్ లాగా నేను మెడిసిన్ ఇస్తాను రాసేస్తాను కుదురుతుందా? కుదరదు కదా. సో అది వాళ్ళు సంపాదించుకొని ఆ స్టేట్కి వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని. ఓకే. సో ఎవరైనా సరే అంతే, ఆ అదే జ్ఞానం వేదంతోనే నేను సంపాదించుకోవాలి. చెప్తున్నాను, నువ్వు తీసుకోవట్లేదు, నన్నే చేయమంటావని ఆయన చెప్తున్నారు. సింపుల్ స్టోరీ. యూ గాట్ టు ఎగ్జాక్ట్లీ. యూ గాట్ టు లెర్న్, యూ గాట్ టు ఎంజాయ్. అయితే ఇదంతా లేకుండా డైరెక్ట్గా మోక్షంలోకి ఇచ్చేస్తే నాకు బాగుంటుంది అంటే, మోక్షం అనేది రావాలంటేనే ఆ జ్ఞానం రావాలి, ఆ బుద్ధి జ్ఞానం రావాలి. ఉండాలి. అది రూల్ అది. Yeah. ఇప్పుడు యూ హ్యావ్ ఫిజిక్స్ లాస్ అండ్ కెమిస్ట్రీ లాస్ ఇన్ ద వరల్డ్. అవును అవును అవునా? సో ఆ అవును. లాస్ అన్నీ ఎలా అయితే ఉన్నాయో మనిషికి మోక్షానికి కూడా ఆ లా ఉంది. అలా ఉంది. యా. ఆ జ్ఞానం రాని మోక్షమే రాదు. ఎగ్జాక్ట్లీ. యా. సో అది తెలుసుకోవట్లేదు. మనం మనం ఎంతసేపు డిమాండ్ చేస్తున్నాం ఆయన. నువ్వు ఈ సృష్టి అంతా ఎందుకు చేసినావు, ఊకే బేకార్ వేస్ట్, మమ్మల్ని డైరెక్ట్గా మోక్షంలో పెట్టేసి ఉంటే మాకు ఈ కష్టాలు ఉండవు కదా అంటే కాదది. నేను అదర్ రిలీజియన్స్ లో ఈ పాయింట్ చెప్పినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్ననే నేను, యా. నాకు ఉన్నది కొంచెం ఈ డౌట్. ఇది సో వాళ్ళు ప్రగాఢంగా నమ్మేది మీరు చెప్పేదంతా బక్వాస్. ఎందుకంటే మరి మరి ఈ పాయింట్ చెప్ప డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు కదా ఆయన. ఇదెందుకు ఇదంతా చేసి డ్రామా అంత ఎందుకని వాళ్ళు డ్రామా ఏం ఖండిస్తుంటారు. లేదు అక్కడ, జ్ఞానం అంటే లేదు నీకు ఆయన రాదు. యా యా యా. ఇప్పుడు నువ్వు వేరే రిలీజన్ వాళ్ళని కూడా అదే ప్రశ్న అడగచ్చు. మరి నువ్వు నీకెట్లా నీకు మరి మోక్షం ఇస్తాడు భగవంతుడు అంటే, మేము ఆయన భక్తితో ప్రార్థిస్తామంటే అది లేకుండా డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా అని అడగాలి. ఆ. ఒకసారి నేను యూనివర్సిటీ చదువుతున్నప్పుడు ఆ, ఒక అతను ముస్లిం, అతను ఇరాన్ నుంచి, అతను మాటల సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ రిలీజియన్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే మీ రిలీజియన్లో కర్మ అది ఉందని అతనికి అర్థమైంది. సో యా మరి మీ రిలీజియన్ ఏంటంటే, ఏముంది భగవంతుడు మమ్మల్ని ఇక్కడ జన్మిస్తాడు, మేము అన్ని పనులు కరెక్ట్గా అల్లాహ్ తగ్గట్టుగా చేసుకుని యా. వెళ్ళిపోవాలి మేము అంట. అవును. అంటే అసలు అవన్నీ మీకు అలా చేయకుండా. జన్మ ఇవ్వాలి అంటే మీకు కొంతమంది పేదవాళ్ళని కొంతమంది గొప్పవాళ్ళని ఎందుకు సృష్టించాడు అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఆయన భగవంతుడు మమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు అన్నాడు. ఓకే. టెస్ట్ చేయటం ఏంటి బాబు, అసలు టెస్ట్ ఎవరు చేస్తారు? జ్ఞానం ఉన్నవాడు టెస్ట్ అలా చేయడు. ఫస్ట్ నీ జ్ఞానం ఇచ్చి అప్పుడు టెస్ట్ చేస్తారు. మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు మనకి చదువు యా. చెప్పి అప్పుడు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేయాలి. అవును. సో దెర్ ఫోర్ నువ్వు మరి నీకు ఎట్లా అది అంటే, లేదు లేదు అది కాదు అంటే, మరి కొంతమంది పిల్లలు పుట్టంగానే చనిపోతారు, మరి వాళ్ళకి ఏం టెస్ట్ చేశాడు అని అడిగాడు. అంటే చెప్పలేకపోయాడు. సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. మరి కొంత అవును. అంగవైకల్యంతో వచ్చి పుట్టిన వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఎట్లా టెస్ట్ చేస్తున్నాడు అంటే, వాళ్ళు పుట్టక ముందు పరమాత్ముడి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చేసి ఉంటారు, అందుకే ఆయన అట్లా చేయరు అంటే. ఆ అంటే కర్మ నువ్వు రిలేటెడ్గా అర్థం చేసుకుంటున్నావు, అక్కడెక్కడో యా. కర్మ చేసిన దానికి ఇక్కడ ఫలితం నువ్వు చెప్తున్నావు. మేము అంతే, చెప్తాను. పూర్వజన్మలో కర్మ చేశాం కాబట్టి ఈ జన్మలో ఇట్లా. సో అక్కడికి తీసుకురా లాజికల్గా, యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు దట్ పాయింట్. యా నేను అది కొంచెం కన్విన్సింగ్ వాళ్ళకి చెప్పలేకపోయాను. నువ్వు నీకు జ్ఞానం పొందితే కనుక ఈ విషయాలు నేను ఆటోమేటిక్గా నువ్వు చెప్తావు. చెప్పగలుగుతాను. ఆ, ఆ, అయితే అయితే మీరు ఆ ప్రశ్నలన్నిటికీ మీరు చాలా వాటికి ఇప్పుడు సమాధానం అయ్యాయి అనుకుంటున్నాను. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బర్త్ ఇఫ్ నో వన్ క్రియేటెడ్ ద గాడ్ విత్ సో మచ్ నాలెడ్జ్ వేర్ గాడ్ కేమ్ ఫ్రమ్? అండ్ ఇది నేను ఆల్రెడీ అడిగాను, మీరు చెప్పారు. బట్
I am also a God, or maybe I am in the God, then he might be alone with so much knowledge. అతని ఇంత జ్ఞానంతోని అతను సెపరేట్ గా ఒక్కడే ఉన్నాడా? ఇప్పుడు జీవుడు ప్రకృతి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఒక ఎంటిటీగా అతను ఒక్కడే అలా ఉండి ఈ చూస్తున్నాడు అంతే. జస్ట్ ఇదంతా ఏంటనేది చూస్తున్నాడు. అసలు ఆయన్ని ఎలాగో అసలు ఈ క్రియేషన్ అంతా అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఈ జీవుడు, ఈ మూడు పదార్థాలు అయినవి ఎలాగా అనాదిగా ఉన్నాయని మీరు చెప్తున్నారు. అది దానికి కూడా కొంచెం నాకు అది యా, నేను కొంచెం చెప్పాను కదా, ఇది అర్థం చేసుకోవాలంటే టైం బౌండరీలోకి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి మనం. అది చాలా సింపుల్, టైం బౌండరీ నుంచి బయటికి వెళ్తాం. మీరు ఎట్లయితే నిద్రపోయినప్పుడు సుషుప్తిలోకి వెళ్ళిపోతారో, అలానే ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మీరు అలా సమాధిలోకి వెళ్తారు. ఉమ్, సమాధిలోకి వెళ్ళినప్పుడు మీకు సృష్టి అర్థమైంది, ఓకే. పరమాత్ముడు అర్థమైపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. సో అవిద్యలోంచి ఇవన్నీ బయటకు రావాలి, అవిద్యలోంచి బయటికి రాని తెలియదు. ఉమ్, సో ఇవన్నీ చేయడానికి అష్టాంగ యోగ సాధన మనం ఎస్. ప్రాక్టీస్ చేయాలి. సో అష్టాంగ శోధన సాధన అన్నది మీరు ఏదైతే ఒక లా అని ఫిజిక్స్ లా, అదొక లాస్ అని న్యాచురల్ ఫిజికల్ లా అయితే అని చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ అష్టాంగ సాధన అనేది కూడా ఒక లాగా చూడొచ్చు. అంటే అది కూడా ఒక ఒక మిషన్, ఒక ఎక్సర్సైజ్ ఆఫ్ ద గెయినింగ్ దట్ యాక్సెస్ ఎస్. ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆ స్థితిని, ఆ స్టేట్ ని రీచ్ అవ్వాలి అంటే ఇది ఒక లాగా మనం తీసుకోవచ్చా అంటే? అవును, తీసుకోవాలి. తీసుకో యా, యా. అది ఆ లాస్ అది ఫాలో కాకపోతే నీకు రాదు. దానికి ప్రూఫ్ ఏంటి ఏంటంటే నువ్వు చేసి చూడు, ప్రూఫ్ తెలుస్తుంది. చేస్తే చేయకుండా నీకు ప్రూఫే తెలియదు, ఎందుకంటే ఇది నీకు నువ్వు తెలుసుకోవాల్సింది, ఎవరూ చెప్పలేంది. అయితే ఇప్పుడు మనం డైలీ లైఫ్ కోసం వాడే ఫిజిక్స్ లాస్ ప్రకారంగానే అది మనం డెరైవ్ చేసి ఇది మనం తీసుకురాగలమా? ఒక వాడుక కామన్ మ్యాన్. ఎందుకు ఎందుకు తీసుకురాలేము? ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు, ఎదురుగుండా ఒక రాయి తగిలింది, దెబ్బ తగిలింది, నొప్పి వచ్చేసింది, రక్తం వచ్చేసింది, ఇవన్నీ నీకు ఫీలింగ్స్ వస్తాయి, కానీ పక్కనే ఉన్న నాకు ఆ ఫీలింగ్స్ తెలియదు. నాకు ఒకటే తెలుసు, నాకు దెబ్బ తగిలి ఉంటే, ఒకప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉంటే, అబ్బా బాగా దెబ్బ తగిలింది, బాగా నొప్పి వస్తుంది కదా అని నేను చెప్పగలుగుతాను. కానీ నీ పెయిన్ నాకు తెలియదు ఎప్పటికీ, అవును, until I experience. So everyone has to experience ఎక్స్పీరియన్స్. themselves. అయితే దాన్ని మనం ఇప్పుడు నార్మల్ హ్యూమన్ ఇప్పుడైతే ఏదైతే ఇదే టెక్నాలజీ, ఇదే అల్టిమేట్ గా అందరూ ఏదైతే గొప్పగా సైంటిఫిక్ ఇదే నాలెడ్జ్ అని కొంతమంది దాన్ని ప్రమోట్ చేసి మనల్ని ఒక మాయలో ఉంచి వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అది దట్ ఈస్ ఫర్ లివింగ్. మానవుడు ఆ జ్ఞానం కూడా పెంచుకోవాల్సింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది వీళ్ళందరినీ అందులో మనం అందరం ఒక అందులో పడిపోతాం. కొంచెం yeah. యాక్చువల్లీ అందులో పడిపోతాం. దాన్నే అవిద్య అంటారు. అదేంటి ఇంత సైన్స్ టెక్నాలజీ ఉంది, రాకెట్లో మనిషి వెళ్ళిపోతున్నాడు, ఇవన్నీ అవిద్యన అంటే పరమాత్ముడి కోసం, మోక్షం కోసం ప్రయత్నం చేయడమే విద్య అంటారు అనమాట మన దాంట్లో. ఆ, మిగతాదంతా అవిద్యనే. అది అటాచ్మెంట్ అనమాట. అటాచ్మెంట్తో మనం అక్కడ అతుక్కుపోయి ఉంటాం, మోక్షానికి వెళ్ళలేము. ఓకే. దాని మూలంగా తప్పులు ఒప్పులు చేస్తూ పోతాం అనమాట. దాంతో ఆ, మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో చాలా మంది ఆవులను కోసుకుని తినేస్తున్నారు, వాడు ఆవు అయి పుడతాడు, వాడిని కోసుకుని తినేస్తారు, అయిపోయి సింపుల్ స్టోరీ. అవును. సో అవన్నీ మామూలే ఇక్కడ. సో అది సైక్లిక్ అన్నమాట. సో అయితే ఎవరైతే మాంసం తింటున్నారో వాళ్ళు ఏమనొచ్చంటే, నేనైతే చంపలేదు, ఎవడో అమ్మాడు నేను తింటున్నాను. తిన్నవాడు, అమ్మినవాడు, దాన్ని ప్రమోట్ చేసినవాడు, చంపినవాడు, ఇవందరికీ శిక్షలు పడిపోయి మాకేం పడదు అని నమ్మారనుకో, గుడ్ గుడ్ ఫర్ యూ, గో. ఎందుకంటే ఆ జ్ఞానం రావాలి అంటే వాళ్ళు ఆ జ్ఞానం ప్రాక్టీస్ చేయాలి. చెయ్యాలి. మీరు ఏదైతే చెప్పారు ఐ స్కూల్కి కెనాట్ బికమ్ ఏ వెళ్ళేవాడు. న్యూక్లియర్ సైంటిస్ట్ అంటిల్ ఐ ప్రాక్టీస్ ఇట్. అవును. న్యూక్లియర్ సైన్స్ ఏదైనా యా, చదువుకోవాలి. చదువుకొని దానిలో నేను యా, ప్రయోగాత్మకంగా వెళ్ళి, ఇదివరకు వాళ్ళు చేస్తున్న దానిలో ప్రయోగాత్మకంగా వెళ్ళాలి. యా. అది ఇది లాజికల్ గానే ఉంది. ఇప్పుడు ఒక క్రికెటర్ అవ్వాలి అంటే తను రోజు వెళ్ళి ఎగ్జాక్ట్లీ. ప్రాక్టీస్ చేయాలి. ఒక యోగి యాక్టర్ కూడా, అవ్వాలన్నా కూడా ఎస్, ప్రాక్టీస్ చేయాలి. Yeah. యోగి కూడా ఒక్కడే చేసుకుంటూ ఉండడు. కొంతమంది యోగులు చుట్టూ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని చూసి తను ఇంకా ఇన్స్పైర్ అయి చేస్తూ ఉంటాడు. Mhm. సో అలా చేసుకుంటూ చేసుకుంటూ యోగులు వాళ్ళు మోక్షాన్ని పొందుతూ ఉంటారు. అప్పుడు మిగతా వాళ్ళు కూడా దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ వాళ్ళు మోక్షాన్ని. సో అది జరుగుతుంటుంది. అందుకనే శ్రీరామచంద్రుడుని లక్ష్మణుడు సీత కలిసి అడవిలోకి వచ్చినప్పుడు, వాళ్ళు భారద్వాజ ముని దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు,
మీరు ఆ నది దాటంగానే అక్కడ ఒక చెట్టు ఉంటుంది. చెట్టులో అందరూ యోగులు ఉంటారు. డిస్టర్బ్ చేయకండి వాళ్ళని. వాళ్ళకు ఆ చెట్టుకు నమస్కారం చేసుకోండి అని చెప్తారు. అందులో అప్పుడు వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే ఆ యోగులు కనిపిస్తారు వాళ్ళు. సో అందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే తర్వాత ఇండివిజువల్గా అయిపోతారు, అది విషయం వేరు. అయితే అందరికీ జ్ఞానం ఉండదు కాబట్టి ఈ ప్రాపంచిక విషయాల్లో మనం ఎక్కువగా అటాచ్ అయిపోయి ఉంటున్నాం కాబట్టి దీనికి 100% అటాచ్, దీనికి జిగట జిగట అటాచ్మెంట్ అది. దీనికి మీరు కారణం నా అన్న అహంకారం ఒకటి, ఎస్. మనస్సు, చిత్తము, ఈ మూడు అని చెప్పారు. అహంకారమే బేసిక్. అదే నేను అన్నది మీరు ఒక మూడు స్టేజెస్ చెప్పారు. నేను అన్న శరీరం అనుకుంటే అది ఆ, తామసికము. ఆ, తామసం. ఆ, ఆ, మనస్సు అనుకుంటే రాజసికము. ఆ, ఉమ్. ఆత్మ. ఆత్మ అనుకుంటుంటే ఆత్మ. సాత్వికం అని చెప్పారు. అవును. అది కొంచెం శరీరం అంటే ఇప్పుడు మనం అది కొంచెం డైలీ లైఫ్ కామన్ లైఫ్ మానవుడు అంటే ఇప్పుడు నేను శరీరం అంటే బ్యూటీ కొంతమంది ఎక్కువ, ఉమ్. లేకపోతే జిమ్ అంటే బాడీ బిల్డ్ చేయాలి, మగవాళ్ళు అయితే బాడీ బిల్డ్ చేయాలి. ఉమ్. ఈ లేడీ కొంచెం ఆడవాళ్ళు అయితే ఆ, శరీరాన్ని కొంచెం అందంగా మెయింటైన్ చేయాలి. దేనికోసం? ఇవన్నీ చేసి దేనికోసం? అది శరీరం అనేది మనం అనుకుంటాం. అది నేను నా దేనికోసం? లాజిక్ అయితే అది. దేనికోసం? ఓకే, లెట్స్ సే యా, శరీరం యా. వల్లే అనుకున్నా, దేనికోసం చేస్తున్నారు అవన్నీ? ఇన్ ఆర్డర్ టు వాళ్ళ అట్రాక్ట్ కోసం సంబడి. అట్రాక్ట్ అండ్ యా. లేకపోతే ఎదుటి వాళ్ళ ముందు బాగా కనిపించాలన్న అహంకారం. సో ఎక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి. ఉందంట. ఇవన్నీ సో దేర్ ఫోర్ ఆ బాడీనే నేను అని అనుకునే వాళ్ళకి ఇది రోగం అనమాట. అలా కాకుండా మనసే నేను అని కొద్ది జ్ఞానం వచ్చిన వాడు తెలుసుకుంటాడు. అప్పుడు ఈ శరీరం గురించి పట్టించుకోడు, మనసు గురించి పట్టించుకుంటాడు. సో అది దానికి వేరు. ఏదైనా మీరు మాలాంటి వాళ్ళకి కొంచెం అది ఎలా కొంచెం అది లెవెల్స్ ని డిఫరెన్షియేట్ చేసుకుంటే నేను శరీరం నుంచి మనసులో మూవ్ అయ్యాను, మనసులో నుంచి ఆత్మ స్టేజ్ కి నా అన్నదాన్ని నా అన్నది ఆత్మలో ఉండదు కాబట్టి ఇంకా ఆత్మ అనేది ఉంటది అని చెప్పారు కదా. ఈ అవును. ట్రాన్సిషన్ చేసుకోవాలంటే నాలాంటి ఒక డైలీ లైఫ్ మాలాంటి వాళ్ళకి అది ఎలా ఇప్పుడు పర్సనల్ లైఫ్ చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి సింపుల్. మేనేజ్ చేసుకుంటూ అవి చేసుకుంటూ కొంచెం అది ప్రయారిటీ. ఎలాగా ప్రయారిటీస్ అయ్యా ప్రయారిటీస్. ప్రదీప్. ఇప్పుడు నీ మోక్షం ప్రయారిటీనా, సంపాదన ప్రయారిటీనా? సింపుల్ స్టోరీ. నాకు సంపాదన మళ్ళీ ఇంపార్టెంట్, లేకపోతే ఎట్లా బతుకుతాం, మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నా భార్య ఏమనుకుంటుంది, లేకపోతే మా భార్య చుట్టాలు ఏమనుకుంటారు, లేకపోతే నా చుట్టాలు ఏమనుకుంటారు, ఇవన్నీ నా ది- అన్నది ఉంది కాబట్టి అది నడుస్తూ ఉంటుంది అనమాట. దీనికే ఇదంతా అవిద్య వల్లే కదా మరి మోక్షాన్ని అన్న ఎగ్జాక్ట్లీ, ఆలోచన అవిద్య అంటే రావట్లేదు. అటాచ్మెంట్. అవిద్య అంటే అటాచ్మెంట్. సో అవిద్య ఈజ్ ఈక్వల్ టు అటాచ్మెంట్ అంటారు. 100% ఇక. ఓకే. నువ్వు ఎవరితోనూ అటాచ్ కాలేదు, నీకు ఎవరితో సమస్య లేదు, ఎవరితో ప్రాబ్లం లేదు, ఎవడి చావు వాడు చావని, ఎవడి సంతోషంగా వాడు ఉండని అని నువ్వు అనుకున్నప్పుడు, సంబంధం లేకుండా నువ్వు బతుకుతున్నప్పుడు యూర్ డిటాచ్డ్. అది సాధ్యమే అంటారా ఇప్పుడు? అంటే ఇక్కడ అడవులకి వెళ్ళాలి, ఏదో మన ఋషుల్లోకి హిమాలయాల్లోకి వెళ్ళాలి అన్నట్టు చెప్తారు కదా, అట్లా మరి అది అట్లా అట్లే చేయాలా? అక్కడ దాకా వెళ్ళక్కర్లి. ఇక్కడ ఉంటూ ప్రాక్టీస్ చేయాలంటే రోజు సంధ్యావందనం చేసుకోవాలి, ఆసన ప్రాణాయామాలు చేయాలి. తర్వాత మీకు మితంగా ప్రతిదీ కూడా అవసరం ఉన్నంతే తినాలి, అవసరం ఉన్నంతే మనం మన సంతోషాన్ని గ్రహించాలి. సో ఇవన్నీ కూడా అవసరం ఉన్నంతే చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే వెన్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఎంటైర్ థింగ్స్ ఆర్ కంట్రోల్డ్. అప్పుడు నీకు వేరే జ్ఞానం రావడం మొదలుపెడు. ఉమ్. లేకపోతే అప్పటిదాకా రాదు. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి బాగ్దౌడ్. ఇదిగో పిల్లల్ని తీసుకెళ్ళాలి, స్కూల్లో డ్రాప్ చేయాలి, భార్యను తీసుకెళ్ళాలి, ఆఫీస్లో డ్రాప్ చేయాలి, లేకపోతే ఆమె నన్ను డ్రాప్ చేస్తుంది, లేకపోతే నేను వెళ్ళి డ్రాప్ చేసుకోవాలి, లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ అన్ని పనులు చేయాలి, మరి సాయంకాలం రావాలి. అబ్బా నేను అలిసిపోయాను, నాకు రిలాక్సేషన్ కావాలి, టీవీ పెట్టుకోవాలి, లేకపోతే పార్టీలు చేసుకోవాలి. ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అవన్నీ అటాచ్మెంట్స్. సో అవన్నీ శరీరం కొరకు మనం చేసేది. దేర్ ఫోర్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం ప్రత్యేకించి దీనికోసం. ఈ మనసు కోసం మనం ఏం చేస్తున్నాము అంటే అదే అది మనం కొంచెం. ప్రత్యేకించి, నేను అదే చెప్తున్నాను ఇప్పుడు దాకా చెప్పింది అదే. వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం ఫర్ అవర్ యోగా. మనం కొంత టైం డైలీ పెట్టుకోవాలి. ఓకే రా భయ్, ఇవన్నీ నేను చేసుకుంటా, కానీ రోజు మార్నింగ్ ఒక గంట నేను దీనికోసం పెడతా. సంధ్యావందనం చేస్తా, ప్రాణాయామం చేస్తా, ఆసనాలు వేస్తా. ఈ మూడు చేస్తూ ఆ యమనియమాలు పాటించేందుకు విపరీతంగా ప్రయత్నం చేస్తా. యమనియమాలు అంటే ఏమిటి? యమాలు 5, నియమాలు 5 ఉంటాయి. ఇవి పాటించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో శౌచము, సంతోషము ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవి చెప్పేది పాటించుకుంటూ వెళ్ళాలి.
అవి పాటించుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బి గుడ్, యూ విల్ నో ఇట్. సో నేను లిమిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ గాన్ సమ్వేర్, పార్టీ ఉంది, పార్టీలో బ్రహ్మాండంగా అందరికీ భోజనాలు పెట్టేశారు, మీరు తినండి మీ ఇష్టం వచ్చిన అన్నారు. అయినా సరే నా కడుపుకి ఇంతే కావాలి, ఇంతే తింటాను, ఎన్నున్నా నేను ఇంతే తింటా అనే నియమాన్ని ఎప్పుడైతే పాటించుకుంటూ ఉంటావో అప్పుడు యూఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ బాడీ. సో బాడీని వదిలేస్తావు అప్పుడు. ఉమ్, అంటే యా, బాడీ మీద మమకారం అట్లా పెరగదు. మనసు జరగదు. అట్లనే, మనసుతో ఏమవుతుందంటే ఒక మాట మనము, అరే కోరికలు ఉంటాయి, లైక్ ఆ కారు కొనాలి, లేకపోతే ఇది చేయాలి, అది చేయాలి, లేకపోతే ఆ అమ్మాయిని ప్రేమించాలి, ఈ అమ్మాయిని ప్రేమించాలి, ఇట్లా ఏవో ఉంటాయి. అలా ఉమ్. కాకుండా మనసును కంట్రోల్ చేసుకున్నాం అనుకో, వచ్చేవాళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు అనుకో, అప్పుడు అప్పుడు మనసు కూడా కంట్రోల్ అవుతుంది. ఈ ఈ రెండు ఈ- ఈ ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో నీకు జ్ఞానం పెరుగుతుంది. ఓకే. అయితే శరీరం అన్నది ఏదైతే శరీరానికి అవసరమో అది కోరుకుంటుంది. మనసు అన్నది ఆ, శరీరానికి ఏవైతే అవసరం ఏం కోరికలు ఏవైతే ఉంటాయో కానీ మనకి కావాలి, అది మనసు కోరుకుంటుంది. సో శరీరాన్ని అవసరమై ఏదే కోరికలు ఉన్నాయో అవి లిమిట్ చేసుకోవాలి. అంటే కావాల్సినంత ఆహారమే తినాలి. ఎస్. ఆ, అలాగ చేసుకుంటూ శరీరానికి శౌచంగా అదే ఉండి, ఏది అతిపోకుండా ఏది మరీ మితంగా ఉండకుండా శరీరానికి రిక్వైర్మెంట్స్ కి ఎంత కావాలో అంత పెట్టుకుంటూ, ఎస్. అట్లే చుట్టుపక్కల ఉన్న విషయాన్ని కూడా మనం మనసుని కంట్రోల్ చేయాలి అంటే ఎస్. ఆ, ఆ, ఇంక శరీరాన్ని నాకు కంట్రోల్ పెట్టుకున్నాను, ఇంకేం కావాలి, ఇంకేదైనా కావాలి అంటుందంటే అది మనసే అంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎస్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఒక మనసులో నేనున్నాను, నాకు సడన్ గా నాకు ఒక హీరో ఉన్నాడు, అతనంటే చాలా అభిమానం ఉంది అంటే మనసుకు సంబంధం, శరీరానికి అదే సంబంధం కాదు. కాదు. సో నాకు అది వెంటనే అతను డిఫరెన్స్. సినిమా రాగానే ఫస్ట్ డే ఫస్ట్ రిలీజ్ నేను చూసేసేయాలి అని అనుకో, అది మనసు. అదే మనసుని కంట్రోల్ చేసుకొని మంచి హీరో నచ్చాడు, 10 రోజులు అయిందో టికెట్లు దొరికితే అప్పుడు వెళ్తాను అనే కంట్రోల్ వచ్చేస్తే మనిషికి, అప్పుడు ఆ హీరో నుంచి కూడా విడిపోతాడు. ఎప్పుడైతే నాది నాకు కావాలి అని మనసు కోరుతూ ఉన్నంతసేపు యు ఆర్ నాట్ రిలీజ్డ్ ఫ్రమ్ అవిద్య. విడగొట్టుకోవాలి. అది విడగొట్టుకోవడం చాలా కష్టం లే ప్రదీప్. అది నువ్వు బట్ ప్రయత్నించాను. ఇప్పుడు నువ్వు యంగ్ ఏజ్ లో ఉన్నావు కాబట్టి యు ఆర్ హార్డ్లీ 20-25 మధ్యలో ఉండుంటావు. సో సో యూ 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 స్టార్ట్ వర్కింగ్ నౌ, బై ద టైమ్ యూ గెట్ 50 యూ విల్ రియలైజ్ హ్యాపీ. రోజుకు రీసెట్ చేసుకుంటే. ఈ మనసును కూడా మనం ఏదైతే మనకి శరీరానికి అవసరం లేనివి కూడా ఏవైతే ఏదో చెయ్యాలి అని ఒక పరుగు అయితే ఉంటుందో, ఏదో ఒక పరుగు పెట్టాలి కానీ మెటీరియల్, లిమిటెడ్ గా ఉండాలి. అది కూడా లిమిటెడ్ గా ఉండాలి. లిమిటెడ్ అంటే ఏంటి, బాధపడకూడదు అనమాట. పరుగు ఉమ్, పెట్టాము, దొరకలేదు, ఓకే ఫైన్. ఉమ్. దొరికింది, ఓకే ఫైన్. అది కూడా అవసరమని అంటారా? ఇప్పుడు శరీరానికి ఎంతైతే ఫుడ్ అవసరమో మీరు ఏదైతే ఎస్. లిమిటెడ్ అవసరం అని చెప్పారు, ఎస్. అవసరం. అది కొంచెం మనసుకు కూడా పరిగెత్తాలి కానీ దానికి కూడా ఒక బౌండ్ ఉండాలి అని అంటారు. అది బాగుంది ఎందుకు అనేది ఖచ్చితంగా. కొంచెం, అది ఆ ఎలాగనేది మనసు కొంచెం కంట్రోల్ మన లేకపోతే ఫంక్షనింగ్. మళ్ళీ ఆ విద్యలోకి వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు మానసిక వ్యాధి వచ్చేస్తుంది ఓకే. ఫర్ ష్యూర్. ఇప్పుడు నేనున్నాను అమెరికాలో, నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా, వాళ్ళు ట్రంప్ గెలవడు, బైడెనే గెలుస్తాడు అన్నారు. నాకు ట్రంప్ అంటే ఇష్టం అనుకో, నేను ట్రంప్ గెలవాలి అనుకుంటాను. అది నా మనసుకు సంబంధించింది, బాడీకి సంబంధించింది కానే కాదు అది. ఆత్మకి కూడా సంబంధించింది కాదు. లేదు. సో మనసే. ఉమ్, సో అతను గెలవాలి కూడా. ఇప్పుడు ఆ కొట్లాట్లు ఏమవుతుందంటే మైండ్ టెన్షన్ అయిపోతుంది, స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాను, అన్నీ చేసుకుంటూ ఉంటాను, అది బాడీ ఉమ్, మీద ఎఫెక్ట్ చూపించేస్తుంది. సో ఓకే. అది ట్రంప్ గెలుస్తాడు నేను అన్నా అనుకో, వాళ్ళు కాదు బైడెన్ అనుకో, ఓకే అని ఊరుకో. అంతే. సింపుల్ స్టోరీ. ఇప్పుడు నాకు దేనికి వచ్చేది మనం ఎటువంటి ఆలోచనకి మనం అట్టి పెట్టుకోకూడదు అనేది మనసు యొక్క లక్షణం. ఏదైతే కోరిక ఉందో ఉండాలి, ఉన్నదాన్ని అతిగా చేసుకోకూడదు. పెంచకూడదు దాన్ని. పెంచనేయకూడదు. ఓ ఆ, ట్రంప్ అంటే గెలిచాడా ఫైన్, ట్రంప్ ఓడిపోయాడా ఫైన్. అంటే ఇప్పుడు నేను మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. నాకు ట్రంప్ గెలవాలని ఎలక్షన్స్ ముందు అనుకున్నాం. నాకు బలంగా ఉంది నా మనసుకి అనుకున్నాం. ఎలక్షన్స్ అయిపోయి ఒకవేళ ఓడిపోయాడు అనుకున్నాం. అయితే ఇప్పుడు నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదో జరిగిపోయింది, ఇంకా దాన్ని మితివాదానికి వెళ్ళకూడదు. ఓడిపోయాడా ఓకే, అంతవరకు తీసుకోవాలి కానీ మళ్ళీ ప్రజల్లో మెజారిటీ ప్రజలు ఆయన్ని డిస్లైక్ చేశారు, కాబట్టి మనం అందరు మెజారిటీ ప్రకారం వెళ్ళేదే డెమోక్రసీ అంటారు. సో దేర్ ఫోర్ మెజారిటీ అది లేదు కాబట్టి ట్రంప్ ఓడిపోయాడు. అది నా తప్పు కాదు, ట్రంప్ తప్పు కాదు. ట్రంప్ కాదని మనం అలా రియాలిటీని అంగీకరించి అక్కడికి ఉండిపోవాలి. అంతేగాని మన ఐడియాలజీని బలంగా నువ్వు
ఇంకా ముందుకు తీసుకెళ్లాలని స్ట్రగుల్ సంఘర్షణ మాత్రం మనసుకు ఉండకూడదు. ఆ, అంటే అలా ట్రంప్ చెయ్యాలి ఓడిపోయారు అంటే కాబట్టి ధర్మం కోసం చేయాలి. అలా చేయాలి. చెయ్యొచ్చు కానీ ధర్మం కోసం చేయాలి. ఓకే. ధర్మం చేయడం అన్నదే ప్రపంచంలో ఒక మోక్షానికి ఒక అర్హత. ఓకే. అయితే ధర్మం మనసు యొక్క కర్తవ్యం ఎప్పుడు ధర్మంగానే ఉండాలి గాని అది ధర్మంగా ఉండాలి. ఎందుకు ఉండాలి ట్రంప్ గాని రావాలని కోరుకుంటున్నా నేను అంటే, అతను వస్తే గనక ఈ దేశం బాగుపడుతుంది. అంతకుముందు అంతా ఎదవలంతా చేరారు, డబ్బులు కొట్టేసి శుభ్రంగా ఇష్టం వచ్చినట్టు తినేశారు. ఉమ్, ఇతను వస్తే నిలువరిస్తాడు దాన్ని అని అనుకున్నప్పుడు ఆ ధర్మం కోసం అని నేను అనుకుంటున్నా కాబట్టి దాన్ని కావాలని కోరుకుంటున్నాను. అయితే మనస్సు అన్నది ధర్మం కోసమే అన్నది సృష్టించబడిందని మనం తీసుకోవచ్చా పరమాత్మ? యువర్ రైట్. యా. ఎస్. ఆ, అదే అదే నాకు తెలియట్లేదు మనసుకు. ధర్మమే. ఆ, లేకపోతే మీరు చెప్పినట్టు ఏదో ఒక అవిద్యకి అటాచ్ అయ్యి మనం అటాచ్ అటు ఇటుగా వెళ్ళిపోతున్నాం యాక్చువల్ గా. అటాచ్ అయ్యి అంటే అక్కడే ఉంటాం, ఇంక రాము ఆ, ఇంకంతే. ఆ, అంటే ఇప్పుడు ఇండియాలో మనం చూస్తుంటాం కదా, మన ఒక క్యాస్ట్ గాని అటాచ్ అయి ఉంటాం, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీకి అలానే అయి ఉంటాం. ఆ, ఏదైనా లేకపోతే కొన్ని హీరోయిన్ వర్షిప్ ఇవి కొంచెం మన ఆంధ్రదేశంలో కొంచెం బాగా ఇప్పుడు ఓ పాపులర్ గా ఉంది. విపరీతమైన ఎక్కువ, విపరీతం. సో వాళ్ళు ఏం ధర్మం కోసం చేస్తున్నారా అన్నది వీళ్ళు ప్రొజెక్షన్ అంతే. అది ఎంత ధర్మం అన్నది కూడా ఆలోచించుకోలేకపోతున్నారు, ఎవరు ధర్మంగా ఉన్నారు అని. అంటే ఇంకా గుడ్డిగా అవును. ఒక దాంట్లో వెళ్తున్నారు, అదే ధర్మం అనుకున్న. ఇది నాకు తెలియట్లేదు. ఒక మనసు అన్నది ఎప్పుడు ధర్మం కోసమే పని చేయాలి కానీ తప్పించి ఇంకే ధర్మం అంటే ఏంటో తెలవాలి కదా. అదే తెలవాలి. అది కూడా మనకి తెలవాలంటే ఫస్ట్. వేదం. మళ్ళీ ధర్మాన్ని డిఫైన్ చేయాలి అంటే ఇప్పుడున్న వేదం. బుక్స్ ఏవి మనం అంటే కాన్స్టిట్యూషనల్ బుక్స్ కానీ వాట్ ఎవర్ కానీ అవి చేయట్లేదని మనం అవంతా భావించవచ్చు. అవిద్యతో రాశారు అది, రాశారు. ఓకే. విద్యతో రాయలేదు. ఓకే. సో దేర్ ఫోర్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా అవిద్యతో రాశారు, వాళ్ళకి ఉన్న లిమిటేషన్స్ తో రాశారు. మనం చాణక్యుని అర్థశాస్త్రం అది అది ఎంతవరకు ఉపయోగపడచ్చు అంటే అది వెల్త్ తప్పకుండా ఇప్పుడు ఉపయోగపడు, తప్పకుండా ఉపయోగపడు. అతను ఏదైనా రాసుంటే మనం అది వేదాల నుంచి అతను తీసుకొని ఎస్. రాసుంటారు కదా. ఎస్, ఎప్పుడు వాళ్ళు వేదాల నుంచి తీసుకునే వాళ్ళని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయారు. సో తప్పకుండా యూ కెన్ రీడ్ చాణక్యుని అర్థశాస్త్రం చదువు, కానీ అది అర్థశాస్త్రం వరకే ఉంటుంది, కంప్లీట్గా ఉండదు కదా. వెల్త్ వరకే, మనీ వరకే వాళ్ళు ఎకనామిక్స్ వరకే ఫైనాన్షియల్స్ మాట్లాడతారు. వరకు. ఆ, మాట్లాడతారు. బట్ ఇప్పుడు ప్రపంచంలో అందరూ వెంట పడేది ధనం వెనకాలే కదా. అదే ఇప్పుడు మళ్ళీ ప్రపంచం వైపు చూసామంటే ఆ విద్యనే మళ్ళీ. ఆ వెజ్నే మళ్ళీ అది కూడా మిస్టేక్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు 20 ఏళ్ళు, నాకు ఈ విషయం జ్ఞానం వచ్చింది, పెళ్లి చేసుకోవాలా వద్దా అని డిసైడ్ అవ్వాలి. ఉమ్. పెళ్లి చేసుకుంటే అటాచ్మెంట్స్, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటూ యోగ సాధన చేస్తూ ధనం సంపాదిస్తూ ధర్మ కార్యాలకు ఉపయోగిస్తూ చేసుకుంటూ పోయాననుకో బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆ జ్ఞానం రాదుగా ఆ వయసులో మనకి. సో మన హిందువుడు అంటే ధర్మ అర్థ కామ కామం. మోక్ష అన్న అదే హిందువుడి యొక్క నిర్వచనం అని మనం ఎస్. భారతీయులు చెప్తారు కదండి. అవును. ఆ, అయితే ఇప్పుడు ఈ ధర్మం అనేది తెలవాలి, ఆ, అర్థము అన్నది అదే ఈ మనీ వెల్త్ అన్నది సంపాదించాలి, కామ కోరికలు అనేది ఉండాలి. ఈ మూడు కోరికలు చేసు ఉండాలి కాదు, ఆ, ధర్మంతో అర్థం సంపాదించాలి. అది కొంచెం ఆ లైన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? చెప్తాను. ధర్మంతో అర్థం సంపాదించాలి. ఆ ఉమ్, అర్థం వచ్చినాక కోరికల్ని పెట్టుకోవాలి. ఓకే, ఓకే, ఓకే. ముందు మనకి క్రెడిట్ కార్డ్ ఇస్తారు, తర్వాత అవును. అది తప్పు సిస్టమ్. అది తప్పు సిస్టమ్. నీ దగ్గర డబ్బులు లేకపోయినా ముందు డబ్బు మేము ఇస్తాం కదా, నువ్వు ఖర్చు ఏంటంటే పెట్టు నువ్వు అంటారు. ఫ్యూచర్లో నువ్వు బానిసవి నాకు అని చెప్పడమే క్రెడిట్ కార్డ్. ఇక, లేదు వాడు క్రెడిట్ కార్డ్ ఇచ్చినా తీసుకొని నా బ్యాంక్లో డబ్బులు ఉంటేనే నేను క్రెడిట్ కార్డ్ యూజ్ ఉమ్, చేస్తాను అనుకుంటే అది మళ్ళీ ధర్మార్థ కింద వస్తుంది. వస్తుంది. యా, యా. సో ఈ ఫస్ట్ ధర్మం అనేది తెలుసుకుంటూ తద్వారా అర్థాన్ని సంపాదిస్తూ ధర్మంగా ఆ, Yes. అప్పుడు మనకు ఆ కోరికలు రెండు కోరుకోవాలి. ఎలిజిబిలిటీ వచ్చాక అప్పుడు నువ్వు కోరిక అన్నది కోరాలి. అది కూడా ధర్మబద్ధమై ఉండాలంటారా లేదంటే? యాక్చువల్లీ ధర్మంగా సంపాదించినప్పుడు ఆ సంపాదించినప్పుడే కోరిక, ఉమ్, సంపాదించకుండా కోరిక పెట్టుకోకూడదు. ఇది వెరీ ఉమ్, బేసిక్ రూల్ మన. రూల్. అలా పెట్టుకుంటున్నావంటే అది అది కరెక్ట్ కష్టాలకి. సంపాదన, నీకు హ్యాపీనెస్ ఇస్తుంది, నువ్వు అసలు జాయ్ఫుల్గా ఉంటావు. ఉమ్, సో ఇప్పుడు ఎవరైనా నన్ను టెస్లా కార్ ఎందుకు కొనలేదని అడిగారు అనుకో, నాకు అవసరం లేదంట. అదేంటి ఇండియన్స్ అందరూ టెస్లా కార్ కొంటున్నారు, వాళ్ళకి స్టాండర్డ్ అది అది ఇది అంటే అయి ఉండొచ్చు, నాకు అవసరం లేదంట. యా, అందరు మొత్తం కాలనీలో అందరు టెస్లా కార్ కొంటున్నారు, నేను అవును, కొంటలేదు. నాకు అవసరం లేదు, నా మైండ్ నుంచి తీసేసాను నేను. అవును.
సో నాకు అవసరమైంది నేను కొనుక్కుంటా కానీ నువ్వు చెప్తే నేను కొనుక్కుంటున్నాను అంటే అర్థం ఏంటి? నాకు ఆ జ్ఞానం లేదు నాకు. ఓకే. నా వాళ్ళు అవసరం చెప్పే ఏంటంటే జ్ఞానం ఉమ్, మనకు అనవసరం. ఉమ్. మనకి ఇంకో జ్ఞానం అవసరం కాబట్టి నేను చెప్పిన మనం దాని ధర్మం వెనక పాటిస్తూ అర్థాన్ని సంపాదిస్తే ఆటోమేటిక్గా ఏం కోరాలో నీకు అర్థం అవుతుంది. అర్థమవుతుంది. యా, ఓకే. అప్పుడు అలా కోరికలు తీర్చుకుంటూ మోక్షం వైపు అడుగులు వేస్తాం. మరి మీరు పెళ్లి బ్రహ్మచర్యాన్ని పెళ్లి చేసుకోవాలి ఇది కొంచెం నిర్వహిస్తారా? అంటే పెళ్లి అంటే సృష్టి నడవదు కదా అలాగైతే, మనం ఎవరు పెళ్లి చేసుకోకుండా అందరూ. ఆ, ఇట్స్ నాట్ పాసిబుల్. పెళ్లి చేసుకున్నా బ్రహ్మచర్యం వహించవచ్చు కదా. అదే మీరు ఒకసారి చెప్పారు మీ పాత వీడియోలో. యా. సో పెళ్లి చేసుకుని కూడా బ్రహ్మచారిగా ఉండొచ్చు. అంటే ఏంటంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కానీ అతిగా చేయకుండా ఉండాలను. ఏది అతి చేయకూడదు అని అర్థం. సో అది మనసుకు ఇప్పుడు పిల్లలు సంబంధించినవా కావాలి, ఇవన్నీ? పిల్లలు కావాలి అంటే అది కోరిక. ఇప్పుడు ఇప్పుడు ఉమ్, సపోజ్ ఒక మ్యాన్ ఉన్నాడు, ఆ మ్యాన్ కి పెళ్లి చేసుకుంటాడు ఒక ఉమెన్ ని. ఆ ఉమెన్ కి పిల్లలు కావాలి, నాకు ధనం కావాలని కోరికలు ఉంటే ఇతనికి అలా లేకపోతే ఇద్దరి మధ్యలో సంఘర్షణ మొదలవుతుంది. ఉమ్, కాబట్టి అతను ముందరే తెలుసుకోవాలి ఆమెని. అందుకని ఇది ఆ, మొదటే మాట్లాడుకొని నాకు ఇంతే సంపాదన ఉంటుంది, ఇదే సంపాదన ఇలా ఉమ్, పెరుగుతుంది. ఒకవేళ నేను ఇలా సంపాదించుకుంటే ఇలా ఇక్కడ దాకా వెళ్ళగలుగుతాను. మరి నీ పొజిషన్ ఏంటి? దీంతో సర్దుకోగలవా లేదా? సర్దుకుంటా అని చెప్పేశారనుకో, వాళ్ళు మాట ఇచ్చినట్టు లెక్క. కానీ ఆ తర్వాత సర్దుకోలేదనుకో అదే బీభత్సం అయిపోతుంది. అదే ఫస్ట్ మనం ఎవరితో ఒక ఎదుటి వ్యక్తితోని మనం అటాచ్మెంట్ పెట్టుకుంటున్నాం అంటే ధర్మ అర్థాన్ని ముందు డిఫైన్ చేసుకొని ఉమ్. కామాల గురించి మనం నెక్స్ట్ అప్పుడు మాట్లాడుకోవాలి తప్పించి డైరెక్ట్ గా కామాల గురించి మాట్లాడుకొని అదే కన్ఫ్యూజ్ అవ్వకూడదని మీరు ఇప్పుడు అందరికీ ఉన్నది ఫస్ట్ కామమే, కోరికే. ఈ కోరిక. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అంత పెద్ద బిల్డింగ్ కావాలి, ఇంత పెద్ద బిల్డింగ్ కావాలి, ఇంత పెద్ద కారు కావాలి, ఇన్ని కావాలి, అవి కావాలి. ధర్మము నా పెళ్లి అర్థాన్ని గురించి ఇట్లా జరగాలి, నా మాట్లాడాలి. పెళ్లి అట్లా జరగాలి, లేకపోతే ఏదో ఉంటుందన్నమాట ఇక. ఏదో ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ప్రాక్టికల్ గా నార్మల్ గా మాట్లాడుకుంటే అందరం ఏదో కావాలని చెప్తాం కానీ ఫస్ట్ మనకి అర్హత ఉందా లేదా అనేది మాత్రం ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఎవ్వరు యా. మాట్లాడరు. ఆ, నీకు నీకు ఆ నాలెడ్జ్ ఉందా? ఆ నాలెడ్జ్ తగ్గట్టుగా సంపాదన అదే ధర్మాన్ని నువ్వు చేయగలవా, అదే అర్జించగలవా, సంపాదించగలవా అన్నది ఎవరు సంపాదించాలి, మాట్లాడుకోకూడదు. బాగా మనిషి సంపాదించాలి. ఎంత సంపాదించాలి కానీ ధర్మం పాటించాలి. యా. ధర్మం పాటించి సంపాదించి ఇప్పుడు నా అకౌంట్లోకి $1 మిలియన్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక భార్య, పిల్లలు ఉన్న ఇల్లు ఉంటుంది నాకు. సో వాళ్ళు కూడా హాయిగా ఉంటారు అని అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలి. చేసుకొని అప్పుడు సెటిల్ అవ్వాలి. $1 మిలియన్ అని ఏదో నంబర్ ఆ, చెప్పానండి. అదేలేండి. యా. ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి ఉన్న ఎస్. కామ కోరికలకు బట్టుగా వాళ్ళకు ఉన్న దానికి ఎస్. చేసుకోవాలి. యా. ధర్మాన్ని చేసుకుంటూ అర్థాన్ని సంపాదించాలి. సో తద్వారా ఇవి మూడు ఒక మనిషి మానవుడు అధిగమిస్తేనే అది మోక్షానికి సాధించగలం అన్నదే కదా ఇప్పుడు మన మన హిందువులు నమ్మే ఫార్ములా. ఎస్. ఈ మూడు లేకుండా మోక్షం అనేది వచ్చే ఛాన్సే లేదన్నది కదా మనం హిందువులు కాదండి. ధర్మం పాటించకుండా మోక్షమే రాదు. యా, అదే ఈ మూడు సిస్టమ్ ఫాలో అవ్వకుండా నువ్వు మోక్ష వరకు చేరుకోలేవు అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఒక మాట, ఫార్ములా. ఎస్. ఓకే. అంతే గురువు. సో అదే మీరు చెప్పారు కొంచెం ప్రాసెస్ చేయాలి అంటే మనసు వల్ల ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అది మనసుని ఇంకొంచెం ఏదైనా మనం అది చూడలేము కాబట్టి ఇప్పుడు భౌతికంగా ఒక చొక్కా ఇది ఒక పుస్తకం అని మనం లేకపోతే ఆ, మీరు ఏదైతే మనం చూడని విషయాన్ని దాని క్యారెక్టరిస్టిక్స్ ద్వారా తెలుసుకో. కొంతవరకు తెలుసుకుంటామని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఈ మనసుని శరీరాన్ని అయితే మనం చూస్తాము. మీరు చెప్పింది కొంతవరకు ప్రయత్నిస్తే చాలా ఈజీనే. ఎలాగ మనం శరీరం సంబంధించిన కోరికలు కంట్రోల్ చేయొచ్చని నాకు అర్థమవుతుంది. ఈ మనసు అన్నదే ఎందుకంటే అది మనకి కనపడని శత్రువుతో పోరాడలేం కాబట్టి మనిషిగా ఈ నీకు కళలు వస్తాయి కదా అప్పుడప్పుడు. గురువుగా వస్తుంది. కళలో ఎప్పుడన్నా నువ్వు చెయ్యని విషయం కానీ, లేకపోతే నువ్వు అనుకోని విషయం కానీ ఎప్పుడన్నా వచ్చినాయా? ఉమ్, కొంతవరకు రిలేటెడ్ గానే ఉంటుంది ఏదో అంటే మరీ మనం ఎక్కడో ఒక చోట ఆలోచించో, లేకపోతే సినిమాలో చూసో, లేకపోతే ఆ, ఏదో ఊహ వచ్చో, ఒక లేకపోతే ఒక 10% అయినా అది మనకి వస్తుంది. సో మన దేర్ఫోర్ పవర్ ఎక్స్పీరియన్స్ లోనే వస్తుంది, కొత్తగా అయితే ఏం అదే రావట్లేదు. మనసు, అదే మనసు. మనసుకి మనం నిద్రపోగానే ఇంద్రియాలన్నీ అలసిపోయినాయి అని చెప్పి కళ్ళు మూసేసుకొని చెవులు మూసేసుకుంటే మనసు మటుకు యాక్టివ్గా ఉంటుంది.
అది ఆ, పనిచేస్తే కళ్ళు వస్తాయి ఫస్ట్ మనకి. అంటే బుర్రలోనే ఏదో ఆలోచిస్తున్నాం అంటే మెదడులో ఏదో ఆలోచన తిరుగుతుందంటే అది మనసే తిరుగుతుంది అని అనుకోవాలి. ఎస్, దాని మూలంగానే కళ్ళు వస్తాయి. ఆ ఓకే. తర్వాత అది కూడా అలసిపోయినప్పుడు మన సుషుప్తులకు. నిద్రలోకి వెళ్తాం. Yeah. ఓకే. అది యాక్చువల్ ఓకే. మనసు. మన ఆలోచన ఏదైతేనే ఉందో అది మనసే ఇంచుమించుగా. ఈ చిత్తం అన్నది అది అది ఎలా తెలుస్తుంది మనకి? స్టోర్ మనం ఏదైతే ఆలోచిస్తామో దాన్ని స్టోరేజ్ లో పెట్టాలి కదా. అంటే అది న్యూరాన్స్ ఇప్పుడు మనం బ్రెయిన్ లో ఉండే నెర్వ్స్ అంటారు. నో, అది అట్లా కాదు. చిత్తం అది కూడా కాదు. ఇట్ ఈస్ ఏ ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్ ఫర్ us. ఇన్విజిబుల్ ఆబ్జెక్ట్. ఎందుకంటే మానవుడు చనిపోయిన తర్వాత ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చిత్తము, మనస్సు, బుద్ధి, మనస్సు. అహంకారం అన్ని ఆయనతో వెళ్ళిపోతాయి. ఓకే. ఈ బుద్ధి అహంకారం అనేది మనసుతో కూడా అటాచ్ అయి ఉంటుంది. ఎస్. బుద్ధి అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఓకే. దానికి ఫుల్ అన్ని వేదాలు దానికి వచ్చు. కానీ తెలియదు, మనకి తెలియదు. మనకి తెలియట్లేదు ఎందుకంటే మనసు మధ్యలో అడ్డుపడుతుంది. అడ్డుపడుతుంది. ఎందుకంటే మనం ఎంతసేపు మనస్సు చెప్పినట్టు వింటూ ఉంటాం. ఓకే. ఇప్పుడు వెళ్తావు నువ్వు ఫ్రెండ్ ఇంటికి కలవడానికి, ఊరికే ఒకసారి హలో చెప్పి ఎలా ఉన్నావు అని అడుగుతావు, వెళ్తావు. ఆ ఫ్రెండ్ చూస్తే కమాన్ కమ్ ఇన్ సైడ్ లెట్స్ వాచ్ సమ్ మూవీ అని చెప్పి మొదలు పెట్టాను అనుకో. ఆ మూవీ ఏదో కొత్త మూవీ, నీకు నచ్చిన మూవీ, అరే ఇక్కడ ఉందా చూద్దాము. అప్పటిదాకా అనుకున్నది జస్ట్ హలో చెప్పి వెళ్దామని. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనసు వెంటనే చూద్దామని కూర్చుంటుంది. అవునవును. కూర్చుంటాం. అది మనసు చేసే పని, అది ఆత్మ మరి చేసే పని కాదు. పరమాత్ముడు ఈ మనసు తీసేసి బుద్ధిని చిత్తాన్ని అటాచ్ చేసేసి పని చేయమంటే అయిపోయేది. అదే మనకి కర్మలు చేయండి అంటే అయిపోయేది కదా ఈ మనసుని. రాదుగా, బుద్ధితో రాదు. ఓకే. బుద్ధి నీకు బుద్ధి ఉందారా అని ఎవరన్నా అంటారు అనుకో, అర్థం ఏంటంటే నువ్వు మనసుతో బుద్ధిని ట్యాప్ చేసి అడగాలి ఇది కరెక్టా తప్పా అని. మన మనసుకి నీ అంతర్సాక్షికి తెలుసు నిజమేంటో అబద్ధం ఏంటో అని అంటుంటారు. అవును. అది బుద్ధి. ఆ బుద్ధి. అంతర్సాక్షి ఏదైతే ఉందో అది బుద్ధి. నీ బుద్ధి బుద్ధికి మనం తెలుసు. చెడు చేసేటప్పుడు బుద్ధి చెప్తుంది ఇది చెడు అని చెప్తుంది. 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 అది ఏ స్కూల్కి వెళ్ళి అక్కడ పుస్తకాలు కూడా చదవక సంపాదించాల్సిన అవసరం లేదు. మరి ఈ బుద్ధికి వేదంలో ఉండే జ్ఞానంకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? బుద్ధి చెప్తుంది, నీ రేషనల్ థింకింగ్ చెప్తుంది ఇప్పుడు ఇది అందుకేనే తప్పు కదా ఇది. గాయత్రి మనం చదివినప్పుడు మనం ఏమంటాం, నా బుద్ధిని ప్రేరేపించు అంటాం. బుద్ధిని ప్రేరేపించడం అంటే అర్థం అదే. అంటే ఆ వేద జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని కోరుకుంటాం. ఉమ్, మనసులోనే అసలు మనసులో ఋగ్ యజు సామవేదాలు అన్నీ ఉంటాయి. కానీ మనసు ఎప్పుడైతే అవిద్యలో కూరుకుపోతుందో దానికి తెలియదు. ఉమ్, దానికి ఉన్నట్టు కూడా తెలియదు. దానికి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలు కూడా తెలుస్తాయి. మనసు అంత బ్యూటిఫుల్ అన్నమాట. కానీ మనం కానీ అవిద్యలో కూరుకుపోయాం మనం. మనం మనసుని తప్పుగా వాడుతున్నాం. ఆ, భయంకరమైన తప్పుగా వాడుతున్నాం. ఓకే. అతి భయంకరంగా తప్పుగా వాడుతున్నాం కాబట్టి అది మనకి వేద ఈ విద్య కష్టం. వేద విద్య రావట్లేదు. ఓకే. ఇది కొంచెం మనసుని బాగా ఎక్సర్సైజ్ చేయాలని ప్లాన్. బాగా ఎక్సర్సైజ్ చేయాలి, అందుకనే మెడిటేషన్ అవసరం. ఓకే. ఓకేనా? ఓకే గురువు. ఇంకేమన్నా? యా, మళ్ళీ ఇంకేమైనా ఉంటే అడుగు తర్వాత. ఓకేనా? ఉంటా. థ్యాంక్ యూ గురువు. ఓ, నమస్తే గురువు. ఓ